జై శ్రీరామ్. హిందూ సమ్మేళనం అసలు ఇది ఎందుకు చేసుకుంటున్నాం, ఎవరు చేస్తున్నారు, ఎంతమందికి తెలుసు? పిలిచారు, వచ్చేసాం, ఇక్కడ మాట్లాడేది వినేద్దాం, తర్వాత భోజనాలు ఉంటాయి, చేసి వెళ్ళిపోదాం. కానీ అసలు దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అనేది ఎంతమందికి తెలుసు? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరికి తెలియదు. ఫస్ట్ ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో మొట్టమొదటిసారి కులాలకు అతీతంగా హిందువులంతా ఏకమై ఒక దగ్గర కూర్చోవడానికి కారణం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, మనం ఆర్ఎస్ఎస్ అని పిలుచుకుంటాం. మనందరం మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ తలుచుకోకుంటే ఈ రోజుకి కూడా మనం ఇలా ఏకమై కూర్చునే వాళ్ళం కాదు. ఎప్పటికీ కూడా కులాల మీటింగ్లకి లేకపోతే బస్తీల వారిగా ఎవరికి వారు విడివిడిగా ఉండేవాళ్ళం తప్ప ఎప్పటికీ కలిసే వాళ్ళం కాదు. ఇంత గొప్ప ఆలోచన వచ్చిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి నిజంగా మనందరం రుణపడి ఉండాలి. ఇప్పటిదాకా కూడా స్వామీజీ కానీ అంకుల్ కానీ ఏం చెప్పారు అనంటే, హిందువులకు అన్యాయం జరుగుతుంది, హిందువులు కలిసికట్టుగా లేరు, స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా హిందువులకు స్వతంత్రం రాలేదు. మనం సమస్యలే చెప్పుకుంటూ పోయాం. ఇక మన చరిత్ర మొత్తం సమస్యల గురించి మాట్లాడుకోవడమేనా? దీనికి పరిష్కారాలను ఎతుకుదాం. రేపటి తరానికి పరిష్కరించిన హిందుత్వాన్ని అందిద్దాం. సమస్యలతో ఉన్న హిందుత్వాన్ని కాదు, పరిష్కరించిన హిందుత్వాన్ని అందిద్దాం. మరి అందించాలంటే ఏం చేయాలంటే ప్రతి మనిషిలో 5 మార్పులు జరగాలి. ఆ 5 మార్పులు గనక ప్రతి వ్యక్తి ఆచరించడం మొదలు పెడితే ఖచ్చితంగా 2047 వరకు రాసి పెట్టుకోండి, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 100 సంవత్సరాలకు ఈ దేశం ఖచ్చితంగా హిందూ రాష్ట్రంగా మారుతుంది. ఆ మార్పుల కోసం మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనం పుట్టిన ఈ భూమి, ఈ పర్యావరణాన్ని రక్షించుకోవాలి. ఈ పర్యావరణాన్ని మనకు తెలియకుండానే చాలా కాలుష్యం చేస్తున్నాం, నీటిని వృధా చేస్తున్నాం, ఆహారాన్ని వృధా చేస్తున్నాం, ప్లాస్టిక్ని వాడుతున్నాం, అనవసరంగా వెహికల్స్ బయటికి తీసేసి పొల్యూషన్ చేసేస్తున్నాం. రేపటి తరానికి గాలిని నీళ్లను కూడా కొనుక్కునే పరిస్థితి తీసుకొస్తున్నాం. కాబట్టి ఇక నుంచి వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా ఉందాం. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయొద్దు. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం. దగ్గరలో ఉంటే నడుచుకుంటూ వెళ్దాం. ప్రతి చిన్నదానికి బండి మీదో కారు మీదో ఆధారపడొద్దు, నడుచుకుంటూ వెళ్దాం. ఇంకా వీలైతే ట్రాన్స్పోర్ట్, ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగిద్దాం. ఇలాంటివన్నీ చేయడం ద్వారా పర్యావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడొచ్చు. మొక్కలు నాటుదాం. వీలైనన్ని మొక్కలు నాటితే ఆ మొక్కల్ని నాటి వదిలేయడం కాదు, అవి మహావృక్షాలుగా ఎదిగేదాకా మనమే బాధ్యత తీసుకుందాం. ఈ విధంగా పర్యావరణాన్ని ఫస్ట్, ఈ భూమిని మనం కాపాడుకోగలిగితే, ఈ భూమి ఉంటేనే కదా మనందరం ఉండేది, ఆ తర్వాత మనం ఏదైనా సాధించవచ్చు. మరి ఒక భూమి ఉంటే సరిపోయిందా? అప్పుడెప్పటి నుంచో భూమి ఉంది, ఏం సాధ్యమైంది? ముక్కలు 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 అవ్వకుంటూ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు భూమి ఉంటుంది, రేపు ఇంకో ముక్క కాదని గ్యారంటీ ఏంటంటే, ఆ ముక్క కాకుండా ఉండడానికి సమాజాన్ని తర్వాత బాగు చేద్దాం. మనం ఫస్ట్ మన కుటుంబాన్ని మనం బాగు చేసుకుందాం. మేమంతా ఒక కుటుంబమే, కలిసి మాట్లాడుకుంటాం, కలిసి తింటాము. మా కుటుంబంలో ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలుసు అనే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి? నా భర్త గురించి నాకు పూర్తిగా తెలుసు, నా భార్య గురించి నాకు పూర్తిగా తెలుసు, నా పిల్లల గురించి నాకు పూర్తిగా తెలుసు అనే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? లేవా? ఒక్క కుటుంబం కూడా. చేతులు ఎత్తినా కూడా ఇప్పుడు మనందరం యాంత్రికంగా బతుకుతున్నాం, ఒప్పుకోవాలి, లేవనే. అంటే మన కుటుంబాన్ని చక్కగా పెట్టుకోవడం రాని మనం సమాజాన్ని చక్కగా పెట్టి హిందుత్వాన్ని నిలబెట్టి హిందూ రాష్ట్రంగా ఈ దేశాన్ని మార్చగలుగుతామా? అంటే ఫస్ట్ ఎక్కడ మార్పు చేయాలా? కుటుంబంలో మార్పు చేయాలా. మార్పు చేయాలంటే భార్య గురించి భర్తకు మొత్తం తెలిసి ఉండాలి, భర్త గురించి భార్యకు తెలిసి ఉండాలి. అన్యోన్య దాంపత్యం అంటే వీళ్ళదే అనేలాగా ప్రతి దంపతులు ఉండాలి. కొట్లాటలు ఉండాలా, కొట్లాటలు లేకుంటే అది సంసారమే కాదు. కనుక కొట్లాట ఎట్లుండాలంట, మళ్ళీ సాయంత్రం అయిపోయి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలోపు పిల్లలకు తెలవకుండానే దానికి సమాప్తం చెప్పేయాల. పిల్లల ముందు మనం కొట్లాడుకోవడం, మనల్ని గన్నోళ్ళ ముందు మనం కొట్లాడుకోవడం చేయకూడదు. ఎక్కడైతే భార్యాభర్తలు ఒకరి గురించి ఒకరు ఆలోచించి ఒకరి గురించి ఒకరు లీడ్ తీసుకోగలుగుతారో ఆ కుటుంబంలో అసలు సమస్యలు రావు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా
అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. అలా వచ్చి వెళ్ళిపోతేనే ఆ బంధం ఇంకా స్ట్రాంగ్గా కూడా అవుతుంది. అండ్ పిల్లల గురించి, పిల్లలకి ఆస్తులు సంపాదించడానికి హిందువుల కంటే ఎక్కువగా కష్టపడే వాళ్ళు లేరు. ఈ విషయంలో నేను హిందువులందరినీ అప్రిషియేట్ చేస్తా. దేంట్లో? సంపాదించడంలో, అంటే వాళ్ళ కోసం బంగారం కూడబెట్టడంలో, వాళ్ళ కోసం ఇండ్లు కట్టి పెట్టడంలో, వాళ్ళ కోసం డబ్బులు సంపాదించడంలో. కానీ ఇదే హిందువులు పిల్లల కోసం సమయాన్ని ఇవ్వట్లేదు. నేను నా కొడుకు కోసం టైం ఇస్తున్నా, నేను నా కూతురు కోసం టైం ఇస్తున్నా అనే తల్లిదండ్రులు ఎంతమంది? కనీసం రోజులో మీ పిల్లలతో ఒక్క గంట సేపైనా మీరు మాట్లాడుతున్నారా? ఒక్క గంట. ఊకమ్మ పొద్దున్నేసి బాక్స్ కట్టి స్కూల్కి పంపించాలా, తర్వాత వస్తే ట్యూషన్కి పంపించాలి, ఈలోపు మా ఆయనకు షాయ్ పెట్టియాలా, బట్టలు ఉతకాలా, బోళ్ళు దోమాలా, వీటన్నిటి మధ్యలో వాడిని పట్టించుకోలేదు ఎందుకు? వాడిని స్కూల్కి ట్యూషన్కి పంపించట్లేదు అంటే ఇల్లే తొలి బడి గుడి పిల్లలకి. మన సంస్కారం, మన సంస్కృతి, మన పద్ధతి, అలాగే పిల్లల యొక్క మంచి చెడు ఫస్ట్ ఇంట్లో నుంచే మొదలవ్వాలి. కాబట్టి మీరు ఆస్తులు సంపాదించకున్నా పర్లేదు, మీరు బంగారం సంపాదించకున్నా పర్లేదు, పిల్లల కోసం సమయం ఇవ్వండి. వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. వాళ్ళకి ఏది ఇష్టం, ఏది కష్టం, ఏది కావాలి, ఏది వద్దు, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎవరెవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎంతమంది తల్లిదండ్రులకు ఈరోజు మీ పిల్లలకున్న స్నేహితులు ఎవరనేది తెలుసు? మీ పిల్లలకున్న అలవాట్లు మీలో ఎంతమంది పేరెంట్స్కి తెలుసు? మీ కళ్ళ ముందున్నట్టే మీ పిల్లలు బయట కూడా ఉంటారని నమ్మే తల్లిదండ్రులు ఎంతమంది? ఎందుకు పిల్లల గురించి ఇంతగానం మాట్లాడుతున్నానంటే, నేటి బాలలే రేపటి పౌరులు, వాళ్ళే ఈ దేశాన్ని మార్చగలిగే శక్తులు, వాళ్ళని మార్చగలిగే శక్తి తల్లి. ఇందాక ఏమంటారు గురువుగారు చెప్పినట్టు, అలాగే స్వామీజీ చెప్పినట్టు, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఊరికే అవ్వలేదండి. వాళ్ళ తల్లి జిజియాబాయి సంకల్పం వల్ల మాత్రమే అయ్యారు. ఈ రోజు ఒక మహానుభావుడిగా మారిన ప్రతి మనిషి విజయం వెనక ఒక ఆడదే ఉంటుంది, ఒక తల్లే ఉంటుంది. కాబట్టి తల్లే మొదటి గురువుగా మారి పిల్లల మంచి చెడులను చూడాలి. అలాగే తండ్రి వాళ్ళ కోసం సమయం ఇవ్వాలి. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి, వాళ్ళకి ఏదైనా నచ్చట్లేదా తెలుసుకోవాలి, వాళ్ళకి ఏదైనా కష్టం అవుతుందా తెలుసుకోవాలి. మీరు పిల్లలతో గడపండి. వారంలో ఒక్క రోజైనా సరే మీ మొబైల్ ఫోన్లు అన్ని స్విచ్ ఆఫ్ చేసేసి, మీ టీవీ బంద్ చేసి, హాయిగా వండుకొని మీ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ భోజనం చేయండి. కలిసి భోజనం చేయడానికి కూడా టైం లేనంత మనం ఏం చేస్తున్నామండి? ఏం చేస్తున్నాం? ఆ సంపాదన రేపు దేనికి పనికి వస్తుంది? 6 అడుగుల గొయ్యికి కూడా స్థలం లేదు. ఈరోజు మనల్ని గాల్చిన తర్వాత 2 గంటల్లో వాటిని పక్కకు దోసేసి ఇంకొకరిని గాల్చేస్తారు శ్మశానంలో. మనం సంపాదించే సొమ్ము ఎవరి కోసం? కానీ మీరు తెచ్చుకునే మంచి పేరు, మీరు మీ పిల్లల్ని పెంచిన పెంపకం మీరు చనిపోయిన తర్వాత కూడా మీ పేరును నిలబెడుతుంది. దానికోసం ప్రయత్నించండి, సంపాదన కోసం కాదు. ఖచ్చితంగా వారానికి ఒకసారి కలిసి భోజనం చేయండి. వారానికి ఒకసారి మీ పిల్లల్ని తీసుకొని గుడికి వెళ్ళండి. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళండి. ఈ మధ్యకాలంలో సిటీ నుంచి పల్లెటూరు దాకా ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే, పెళ్ళవ్వంగానే వేరు కాపురం పెట్టాలా, మన అమ్మాయికి పెళ్లి చేయాలంటే అత్తమామలు ఉండొద్దు, ఆడపడుచులు ఉండొద్దు. అలాగే మనకు ఒక అల్లుడిని తెచ్చుకోవాలి అని అంటే ఆ ఇంట్లో ఆమె కూతురుకి పని చెప్పొద్దు ఎవ్వరు. ఇలాంటి కొన్ని డైలాగ్స్ తోటి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని విడిపోతున్నాం. కానీ విడిపోతే పడిపోతాం, కలిసి ఉంటే నిలబడతాం. ఎంత పెద్ద కుటుంబం ఉంటే అంత బాగా నిలబడగలుగుతాం. ఇంట్లో ఎప్పుడైతే పెద్దవాళ్ళు ఉంటారో, అమ్మ నాన్న, నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య, ఇలా పెద్దవాళ్ళు ఉంటారో ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలు రావని నేను నమ్ముతా. ఎందుకు అంటే మాది ఉమ్మడి కుటుంబమే. మేమిద్దరం ఒకవేళ తిట్టుకున్నా మా బెడ్రూమ్లోనే కానీ కొంచెం కూడా బయటికి రానియం. ఎందుకంటే బయటకు వస్తే మా అత్తయ్య మా మామయ్య వింటే వాళ్ళ ఆరోగ్యం పాడైద్ది, అనవసరంగా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. అదే వాళ్ళు లేరనుకో ఇల్లు మొత్తం తిరుక్కుంటూ తిట్టుకుంటాం, పిల్లల ముందు కూడా తిట్టుకుంటాం. అదే వాళ్ళు ఉంటే కొంచెం భయం ఉంటుంది. పిల్లలు కూడా అమ్మా నాన్న మనల్ని పట్టించుకోరేమో, కానీ నానమ్మ తాతయ్య మనం ఎటు వెళ్తుంది అబ్జర్వ్ చేస్తారు, మనల్ని అడుగుతారు అనే ఒక భయం ఉంటుంది. మనకు తెలియని అనేక విషయాలని అసలు కంటే వడ్డీ ముద్దు అని మనం పిల్లల్ని ముద్దు చేస్తూ ప్రతి విషయాన్ని వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటారు. ఏది మంచిది, ఏది చెడు, ఎలా ఉండాలి, ఏంటి అని. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులను మీతోనే ఉంచుకోండి. వాళ్ళు చేసేది మొండితనమనో చాదస్తమనో వాళ్ళని పక్కన పడేయకండి. వాళ్ళు చెప్పేది మన హితం కోసం అని ఆలోచించండి. అలాగే తల్లిదండ్రులు కూడా మీ ఇంటికి వచ్చిన కోడలు మీ కూతురు అనే విషయం గుర్తుపెట్టుకోండి. మీ కూతురు అయినా 20 సంవత్సరాలు 25 సంవత్సరాలే మీతో ఉంటుంది, కానీ మీరు చనిపోయిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం మీకు పిండం పెట్టడానికి మడిగట్టుకునే ఏకైక కూతురు కోడలు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని కోడల్ని అర్థం చేసుకోండి.
ఎక్కడి నుంచో వచ్చేసింది. మీ అమ్మ మేము చెప్తే వినదు, మీ అమ్మోళ్ళకు మీ ఆవిడకు వాళ్ళ పుట్టింటోళ్ళు అంటే ప్రేమ ఎక్కువ అంటే ప్రతి నిమిషం దెప్పుతూనే ఉంటే అట్నుంచి కూడా అదే వస్తుంది. మనం ప్రేమిస్తేనే ప్రేమ వస్తుంది. మనం పిల్లల ముందు అత్తాకోడలు తిట్టుకోవడం, లేకపోతే భార్యాభర్తలు తిట్టుకోవడం, అమ్మమ్మలు నానమ్మలు చాదస్తమని పిల్లల ముందు మాట్లాడటం ద్వారా బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయతలు అంటే పిల్లల్లో ఒక నెగిటివ్ థాట్ వస్తుంది. వాళ్ళకు రేపన్న రోజు ఈ బంధాల విలువలకు తెలియక ఎక్కడికో వెళ్ళిపోయి అరే మీ అమ్మ చనిపోయిందిరా అంటే ఏం కాదులే నేను ఆన్లైన్లో డబ్బులు ఇస్తానని ఎవరితోనైనా తలకొరివి పెట్టి అంటారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కలిసి ఉండండి, ఒకరి కోసం ఒకరు ఉండండి. ఆ తర్వాత కుటుంబాన్ని బాగు చేసుకుంటే సరిపోతుందంటే మన ఇండ్లు బాగుండడంతో పాటు మనం ఉంటున్న కాలనీ కూడా బాగుండాలి, అంటే ఆ సమాజం కూడా బాగుండాలి. గడప లోపల కులం, గడప దాటితే హిందూలం అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. మనకు అసలు హిందుత్వంలో గుర్తుపెట్టుకోండి, హిందూ మతమే కాదు, అదొక ధర్మం, ఎలా బ్రతకాలి అని నేర్పించే ధర్మం. అలాగే హిందూ ధర్మంలో కులాలు లేనే లేవు, వర్ణాలు మాత్రమే ఉన్నాయి. ఆ వర్ణాలు కూడా ఆయా చేతి వృత్తుల కారణంగా మాత్రమే వచ్చాయి. ఎవరైనా సరే నువ్వెవరు అంటే నేను ఒక రెడ్డిననో, నేను ఒక కమ్మననో, ఒక కాపుననో, ఒక ఎస్సీననో చెప్పడం మానేసి నేను ఒక హిందువును అని చెప్పే రోజు రావాలి. మరి గడప లోపల ఎందుకమ్మా కులం? గడప లోపల మాత్రం ఇష్టం వచ్చినట్టు కుల వివక్షత చూపించొచ్చా? మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మాత్రం ఏమైనా చేయొచ్చా? అంటే నేను సమాజాన్ని ఉద్ధరించాలంటే ఫస్ట్ నా ఇల్లు నేను ఉద్ధరించుకోవాలి. నా అత్త మామ చాలా నమ్మకంగా నాకు వాళ్ళకి ఏళ్ల తరబడి నుంచి, తరాల తరబడి నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలని నాకు అప్పచెప్తారు. ఆ ఆచార వ్యవహారాలు కోడలుగా నేను పాటించాలి, కూతురుగా నేను పాటించాలి. పాటించాలి అంటే గడప లోపల నా కులానికి ఉన్న ఆచార వ్యవహారాలను నేను పాటిస్తా. అవి పాటించి బయటికి వచ్చి హిందుత్వం కోసం ఖచ్చితంగా నా గడప నుంచి ఒక అడుగు బయటికి వేసాను అంటే హిందువుగా మాత్రమే ఆలోచిస్తా. ఇది ఒక్క ఆడవాళ్ళలో కాదు, ప్రతి ఒక్కరిలో రావాల్సిన ఆలోచన. మీలో ఎంతమంది గడప లోపల కులం, గడప దాటితే హిందువులుగా ఆలోచిస్తున్నారు? నిజంగా ఒక్కదానికి కూడా మీ దగ్గర నుంచి సమాధానం రావట్లేదు అంటే మీరు నిజంగా బ్రతుకుతున్నారా, లేకపోతే చెయ్యెత్తడానికి మొహమాట పడుతున్నారా, లేకపోతే చెయ్యెత్తితే మమ్మల్ని గుర్తుపెట్టుకుని రేపు ఎవరైనా ఏమైనా చేస్తారని భయపడుతున్నారా? నాకైతే అర్థం కావట్లే. గడప లోపల కులం, గడప దాటితే హిందువులమని ఎంతమంది ఆలోచిస్తున్నారు? నిజంగా ఇంతమంది ఆలోచిస్తారా అన్న? ఈ హిందూ సమ్మేళనానికంటే ముందు ఒక్కసారైనా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వనభోజనాలు చేసుకుంటాం. హిందూ వనభోజనాలు ఎప్పుడైనా జరిగినాయా? మరి అట్లా ఆలోచిస్తే జరగాలి కదన్నా. గడప దాటి హిందువులుగా ఆలోచిస్తే నువ్వు చేసుకోవాల్సింది హిందూ వనభోజనాలే కదా, ఎందుకు చేసుకోవట్లేదు? అంటే మనం ఏం ఫీల్ అవుతున్నామంటే నేను బొట్టు పెట్టుకుంటున్నా, నేను కాషాయ తాడు కట్టుకుంటున్నా, నేను మెళ్ళో ఓ రుద్రాక్ష మాల వేసుకుంటున్నా, బయటికి పోయి ఎవరు కనబండి జై శ్రీరామ్ అంటున్నా, నేను హిందువుని. నేను బయటకు వచ్చి హిందుత్వం గురించే ఉంటానా, నేను హిందువుని. నువ్వు ఇవన్నీ వేసుకోకున్నా పర్లేదన్నా. సాటి హిందువుకు కష్టం వస్తే ఆదుకో. కులాన్ని చూడకుండా ఒక హిందువు యొక్క బాధను కనిపెట్టు, వాడికి ఎందుకు బాధపడుతున్నాడు అనేది చూడు. హిందువుతో వ్యాపారం చెయ్యి. హిందూ ఆడపిల్లకు కష్టం వస్తే అండగా నిలబడు. పక్కింట్లో ఎక్కడో ఆడపిల్ల వెళ్ళిపోయిందంటే మన కులపిల్ల కాదు, మన కులపిల్లలకి ఇట్లా చెయ్యరు, గా పిల్ల ఏదో కులం గట్లా చేసింది, గది కాదన్నా. ఆడపిల్లని మాయమాటలతో బుట్టలు వేసుకునేటోడు మస్తు మొదలష్టపోళ్ళు ఉన్నారు. ఆ పిల్లని చేసినోడు రేపు మన పిల్లని కూడా చేస్తాడు. కాబట్టి ఆ పిల్లకి అన్యాయం జరిగినప్పుడు మొత్తం వెళ్ళి ఆడ నిలబడండి, ఆ పిల్లకి అండగా ఉండండి. ఇంకొకడు హిందూ ఆడపిల్ల జోలికి రావాలంటే భయపడేలాగా చేయండి. ఒక కుల వివక్షతతోనే ఈరోజు హిందూ సమాజం విడిపోవట్లేదండి. ఇంకొకటి చెప్పనా, పైసా, ఆర్థిక అసమానతలతో కూడా హిందూ సమాజం విడిపోతుంది. పైస ఉన్నోడికి మనం ఒక విలువిస్తాం, పైస లేనోడికి మనం ఒక విలువిస్తాం, అవునా కాదా? పైస ఉన్నోడైతే ఆయన ఆ కులమా ఈ కులమా అని అడగం, తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి మంచిగా కూల్ డ్రింకులు ఇస్తాం. అదే పైసలు లేనోడు ఈ కులమా ఆ కులమా కాదు, ఫస్ట్ వాడి దగ్గర పైసలు లేవని మంచినీళ్ళు అడిగితే ఆగాగు బయట అరే ప్లాస్టిక్ గ్లాస్ అన్నా లేకపోతే ఏదైనా చినిగిపోయిన గ్లాస్ మనం వాడంది ఏదైనా ఉందా, అందులో నీళ్లు పట్టుకరా, బయట ఎవరో నిలబడ్డారు నీళ్లు కావాలట. ఆకలికి కూడా మనం ఉన్నోడా లేనోడా అని చూస్తాం. ఉన్నోడైతే వెండి కంచంలో పెడతాం, లేనోడైతే బయట ప్లాస్టిక్ కవర్లో పెట్టిస్తాం. నేను చాలా మందిని చూస్తాను, ఇంట్లో పనోళ్లకు మిగిలిపోయిన అన్నం వాళ్ళ గిన్నెల్లో పెట్టిస్తే ఆ గిన్నెలకు ఏదో మైలు అంటుంది అన్నట్టు ప్లాస్టిక్ కవర్లలో పెట్టిస్తుంటారు. మీరు అట్లా ఇవ్వకుండా పర్లేదు, కానీ ఒక మనిషి యొక్క ఆకలిని, ఒక మనిషి యొక్క అవసరాన్ని మాత్రం డబ్బుతో ముడిపెట్టి హేళనగా చూడకండి. మీరు డబ్బుతో ముడిపెట్టి చూస్తే రేపు వాళ్ళు కూడా అలానే చూస్తారు. మీకు కష్టం వచ్చిన రోజు వాళ్ళు ఎందుకు రావాలి అని అనుకుంటారు. కాబట్టి మీరందరూ సంవత్సరానికి ఒక్కసారైనా మీ కోసం పనిచేసే
వాళ్ళు మీ షాప్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు, మీ పొలంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, మీ డ్రైవర్ కావచ్చు, మీ ఇంట్లో పనిచేసేటోళ్ళు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, కనీసం సంవత్సరంలో ఒక్కరోజు మీ చేతులతో వంట చేసి వాళ్ళతో కలిసి కూర్చొని భోజనం చేయండి. అందరూ కలిసి కూర్చొని భోజనం చేయండి. ఆర్థిక అసమానతలు, కుల వివక్షత లేని సమాజాన్ని నిర్మించగలిగిన రోజు హిందుత్వాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ తర్వాత స్వదేశీ వస్తువులను మాత్రమే కొనండి. మోదీ గారు ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. బంగారాన్ని ఒక సంవత్సరం పాటు ఎవ్వరం కొనకూడదు, కొనకండి. ఎందుకంటే ఇది మన దేశం కోసం. మీరు బంగారం కొంటే ఆయనకు వచ్చిన నష్టమేం లేదు, కానీ దేశ ఆర్థిక పరిస్థితిని మనం మెరుగు చేసుకోవాలి. విదేశాలకు ఏ దేశం అయితే ఈ దేశం మీద అక్కసు కక్కుతుందో ఆ దేశాలకు బుద్ధి చెప్పాలి అంటే మనం ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. మన నాన్న ఈ నెల నా జీతం తక్కువ వచ్చింది బిడ్డ, నువ్వేమి ఖర్చులు పెట్టకు అని అడిగితే మనం చేయమా? మరి మన కుటుంబం కోసం మన నాన్న ఆలోచిస్తుంటే ఈ దేశం కోసం మోదీ గారు ఆలోచించి చెప్పారు కాబట్టి బంగారం కొనకండి. పెట్రోల్ వినియోగాన్ని తగ్గించండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఎక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. వీధి వ్యాపారులతోనే వ్యాపారం చేయండి. ఆ వీధి వ్యాపారుల్లో కూడా హిందువులతోనే వ్యాపారం చేయండి. మాంసాన్ని కొంటే జట్కా పద్ధతిలో చేస్తేనే కొంటాం రా భయ్, మేము హలాల్ కొనం అని గట్టిగా చెప్పండి. దాని ద్వారా కటిక వ్యాపారం ఎవరైతే చేస్తుంటారో ఆ వ్యవస్థను నిలబెట్టండి. మంగళ షాప్ లోకి వెళ్ళి మాత్రమే మంగళన్న పనులు చేయించుకోండి. దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో చాలా వచ్చేసినాయి. ఎవరు పడితే వాడు పెట్టేస్తాడు. వెళ్ళకండి. ఒక వ్యక్తిని మనం వ్యతిరేకించాలి లేకపోతే తరిమి కొట్టాలి అంటే కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని అవసరం లేదండి. ఇప్పుడు ఆర్థిక బహిష్కరణ చేస్తే చాలు, ఆడే వెళ్ళిపోతాడు. పశ్చిమ బెంగాల్ నుంచి ఎందుకు పారిపోతుండో, బంగ్లాదేశ్ నుంచి ఎందుకు పారిపోతుండో, అక్కడ 3 పూటల తిండి దొరకట్లేదు కాబట్టి ఈడ కూడా దొరకదు, ఈడ కూడా వాళ్ళ వ్యాపారాలు సాగవు అంటే మీరేం చేయవసరం లేదు, వాళ్ళే ఇక్కడ నుంచి పారిపోతారు. కాబట్టి ఆర్థిక బహిష్కరణ చేయండి. మీరు ఎవరినైతే వ్యతిరేకించాలనుకుంటున్నారో వాళ్ళని ఆర్థిక బహిష్కరణ చేసిన రోజు ఇక్కడ నుంచి వాళ్ళంతలో వాళ్ళే వెళ్ళిపోతారు. మీరు ఒక వ్యాపారం చేసినా హిందువుతోనే చేయండి. అలాగే స్వదేశీ వస్తువులు మాత్రమే కొనండి. మన భోజనాన్ని మాత్రమే 3 కాలాల్లో పండే పంటని మన పిల్లలకి ఆహారంగా తినిపించండి. ఆయా కాలాల్లో వచ్చే పండ్లు, ఆయా కాలాల్లో వచ్చే కూరగాయల్ని మన పిల్లలకు అలవాటు చేయండి. పిజ్జా, బర్గర్లు ఇవి మన శరీరాలకు సరిపోవు. ఈ ఆహార మార్పుల వల్లనే 25 సంవత్సరాలకు ఒక మనిషికి రావాల్సిన కోరికలు, ఆలోచనలు 12 సంవత్సరాల వయసులో వస్తున్నాయంటే కారణం ఇదే. అలాంటి ఆహారం మన పిల్లలకి ఏమాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి అలాంటి ఆహారం నుంచి దూరం చేయండి. మన సంస్కృతిని కాపాడండి. మన వీధిలో ఉన్న ఆలయాలకు సంబంధించి, మీ వీధిలో ఏదైనా టెంపుల్ ఉందా అన్న, గుడి ఉందా, ఏదైనా ఉంది కదా, ఆ గుళ్ళో రోజు ధూపదీప నైవేద్యాలు జరుగుతాయా? ఎంతమంది వెళ్తారు? ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయా లేదా అని కనుక్కోవడానికి. మీకు విషయం తెలుసా, మీ వీధిలో ఉన్న గుడిలో 3 పూట్ల దేవుడికి నైవేద్యం పెట్టకుండా మీరు తింటే మహాపాపం, మహాదోషం. కాబట్టి మీరు సంవత్సరంలో ఒక్కసారి తిరుపతి వెళ్ళండి. వద్దనట్లే వెంకటేశ్వర స్వామిని అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. కానీ రెండోసారి తిరుపతి రావాలనే కోరిక వస్తే ఇంట్లోనే వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని ఆ పైసల్ని మన వీధి చివరన్న గుడిని బాగు చేసుకోవడానికి ఉపయోగించుకుందాం. ఆ గుడిలోని దేవుడికి ధూపదీప నైవేద్యాలు జరగడానికి ఖర్చు పెట్టుకుందాం. మన వీధిలో ఉన్న ఆలయాన్ని కాపాడుకొని మన పిల్లల్ని ఆలయానికి తీసుకెళ్తూ మన సంస్కృతి విలువలను, మన సాంప్రదాయ విలువల్ని, మన కట్టుబొట్టు విలువల్ని ఎంత దిగజారిపోతున్నామంటే, ఒక ఆడపిల్లకు పెళ్లి చేస్తున్నామంటే బొట్టు పెట్టుకోవడం దగ్గర నుంచి చీర కట్టుకోవడం వరకు ఒక మొగోడు వచ్చి చేస్తాడు. అంత దారుణమైన స్థితికి మనం పడిపోతున్నాం. మన కట్టు, మన బొట్టు, చీర కట్టుకోవడం. ఈ మధ్యకాలంలో పెళ్లి చూపుల్లో ఫస్ట్ క్వశ్చన్ ఏం తెలుసా, అమ్మ నీకు చీర కట్టుకోవడం వచ్చా అని. ఎంత దౌర్భాగ్యం! భారతదేశంలో ఒక స్త్రీని నీకు చీర కట్టుకోవడం వచ్చా అని అడిగే పరిస్థితికి మనం మన పిల్లల్ని పెంచుతున్నాము అంటే ఎంత దుస్థితిలో ఉన్నామో ఆలోచించండి. వారంలో ఒక్క రోజైనా మన సాంప్రదాయ బట్టలు వేయించండి. కాళ్ళకు పసుపు రాయడం ఎందుకు? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకొని వెళ్ళమని చెప్పండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, ఏ స్కూల్ అయితే బొట్టు పెట్టుకోవద్దంటదో, ఏ స్కూల్ అయితే గాజులు వేసుకోవద్దంటదో, ఏ స్కూల్ అయితే పూలు పెట్టుకోవద్దంటదో ఆ స్కూళ్లను బహిష్కరించండి. ఇంగ్లీష్ రాకున్నా పర్లేదు, తెలుగు భాషతో హ్యాపీగా బ్రతికేయచ్చు. నాకు తెలుగు భాష వచ్చు, నేను మొత్తం తెలుగు మీడియమే చదువుకుంది, నేను బతికెత్తున్నా. ఇంగ్లీష్ వచ్చినోడు ఏమంటారు, ఇంజనీరింగ్ చేసి కూడా వాడు చదువుకు సంబంధం లేకుండా పనిచేస్తాడు 10,000 కోసం. కానీ నేను చదువుకున్న చదువుకు తగ్గట్టే పనిచేస్తాను. కాబట్టి మనం ఏం చదువుకుంటున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత సంస్కారంతో, ఎంత విజ్ఞానవంతంగా మనకు నచ్చిన పనిని చేస్తున్నాం అనేదే ముఖ్యం. కాబట్టి ఏ స్కూల్స్ అయితే మన సాంప్రదాయాల్ని బహిష్కరిస్తాయో ఆ స్కూల్స్ ని తల్లిదండ్రులు బహిష్కరించండి. పిల్లలు వెళ్ళకండి అలాంటి స్కూల్స్ కి పంపించిన. అండ్ ఫైనల్ గా భారత రాజ్యాంగం మనకిచ్చిన బాధ్యతలను నెరవేర్పించండి.
రాజ్యాంగం మనకి ఏం బాధ్యతలు ఇచ్చింది? ఓటు అనే హక్కునిచ్చింది. కానీ మనం ఏం చేస్తున్నాం? దాన్ని అమ్ముకుంటున్నాం. అలాగే హెల్మెట్ పెట్టుకోవాలి అని చెప్తాం. ఎంతమంది హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు? ఎంతమంది సీట్ బెల్ట్లు పెట్టుకుంటున్నారు? ఎంతమంది బస్సులు ఎక్కిన దగ్గర, రోడ్లు దాటే దగ్గర ముసలి వాళ్ళు కనిపిస్తే కనీసం సహాయం చేస్తున్నారు? ఇవన్నీ ఎవ్వరు మనకు కొట్టి నేర్పించరు, మనం నేర్చుకోవాల్సినవి. ఈ 5 మార్పులు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ, కుటుంబాన్ని ప్రేమించుకుంటూ, అసమానతలు లేని సమాజాన్ని నిర్మించుకుంటూ, స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తూ, బాధ్యతాయుతమైన భారతీయ పౌరుడిగా ఒక హిందూ కుటుంబం ఉండగలిగిన రోజు ఖచ్చితంగా ఈ భారతదేశం అగ్రగామిగా నిలుస్తుంది. ఈ 5 మార్పులు ప్రతి కుటుంబంలో రావాలి అని, ఇంతవరకు జరిగిపోయినా ఇక నుంచి మనమంతా కూడా ఈ మార్గదర్శకంలో నడవాలి అని, ఒక చక్కటి కుటుంబాలను ఏర్పరచుకోవాలని, భారతదేశం అగ్రభాగాన నిలవడంలో నా కుటుంబం కూడా భాగస్వామ్యం అని గర్వంగా చెప్పుకునే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫైనల్ గా ఒక్కటి చెప్తా అండి, మనం మాట్లాడేది తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టేస్తే గొంతు పెకల్చి మాట్లాడటం నేర్చుకుందాం. మనం గొంతు పెకల్చి మాట్లాడగలిగిన రోజు ఖచ్చితంగా సమాజంలో బ్రతుకుతాం. మన దేశానికి జై కొట్టడానికి మనకు గొంతు రాట్లే, రాముడికి జై కొట్టడానికి గొంతు రాట్లే. మరి గొంతు దేనికి వస్తుంది? మొగుడిని తిట్టడానికి పిల్లలకు, పిల్లల్ని తిట్టడానికి మొగుళ్లకు, పోరగాళ్ళని తిట్టడానికి తల్లిదండ్రులకు. అప్పుడు మాత్రం మస్తు గొంతు వస్తుంది. ఆ గొంతు దేశం మీద, ధర్మం మీద ప్రేమ చూపించేటప్పుడు పెకలాలి. అంత గట్టిగా మీ గొంతులు రావాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలండి.